హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, డే 3 వ్లాగ్. ఇంట్లో అయితే చక్కగా పూజ చేసేసుకున్నాను. సింపుల్ యాజ్ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాక, సో, ఈరోజు నేను నైవేద్యం శనగలు పెట్టాను. సో, ఇక్కడి నుంచి అయితే నేను మా ఏరియాలో బొమ్మ పెట్టారని చెప్పాను కదా! ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతున్నాననమాట. యాజ్ యూ కెన్ సీ నేను ఈరోజు బ్లూ కలర్ అటైర్ వేసుకున్నాను. అండ్ అక్కడి నుంచి నేను మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అండ్ వాళ్ళైతే ఈరోజు అవతారం అన్నపూర్ణాదేవి అవతారం. సో, చాలా అందంగా ఉన్నారు కదా అమ్మవారు. సో, పింక్ కలర్ శారీలో మనకి ఈరోజు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. అండ్ మా బావగారి ఇంటికి కూడా అట్నుంచి వెళ్ళిపోయాను. అండ్ ఇక్కడ కూడా మా బావగారు పింక్ కలర్ అటైర్లో చాలా అందంగా రెడీ చేశారు. ఇంకా ఇంత బ్యూటిఫుల్గా ఉన్న తర్వాత ఈరోజు స్పెషల్ ఏంటంటే నైట్ మా బావగారు దీపారాధన కండక్ట్ చేస్తున్నారు. సో, కాబట్టి నేనైతే డ్రెస్ మార్చేసుకొని ఈవినింగ్ అన్ని పనులు ముగించుకొని ఇక్కడికి వచ్చేసా. అండ్ ఇక్కడైతే ఏర్పాట్లు చూస్తున్నా. మా అక్క అయితే అన్నీ సర్దుతున్నారు. అనుకోవద్దు నేనేం పని చేయట్లేదు అని. అఫ్కోర్స్ నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేశాను. అండ్ ఇన్ ద మీన్ వైల్ నేను మీతో షేర్ చేసుకోవాలి కదా అని చెప్పి వీడియో తీయడం. అండ్ ఇక్కడ మా రక్షిత పాప అయితే నీట్గా అమ్మవారి ఫేస్ భలే వేసింది. సో, బేసిక్గా అన్నపూర్ణాదేవి అంటే గాడ్ ఆఫ్ ఫుడ్ అండ్ నరిష్మెంట్ అనమాట. సో, మన నిత్యం ఆహారం అలానే పోషకాలను అందించే దేవత ఉన్నారో చూసారా. ఇక్కడ అమ్మవారు చాలా నిండుగా కలగా అండ్ ఎల్లో కలర్ శారీలో మనకి మంచిగా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ మేమందరం మా తోటికోడళ్ళు ఇంకా మా రక్షిత పాప అందరం కలిపి నీట్గా దేవుడికి అయితే మంచిగా అలంకరణ చేసేస్తున్నాం అనమాట. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా దీపాలు అందరూ కొన్ని దీపాలు వెలిగించి ఇంకా తల్లికి దీపారాధన అయితే చేసేసాం అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మేము హారతి కూడా ఇస్తున్నాం అనమాట. సో, నైవేద్యం అంతా కూడా పెట్టేశాక అమ్మవారికి హారతి ఇచ్చి ఆవిడ బ్లెస్సింగ్స్ని మేము తీసుకున్నాం అనమాట. అలాగే అమ్మవారి పాటలు పాడుతూ అమ్మవారికి పారాయణం చేస్తూ ఇంకా కాస్త టైంని స్పెండ్ చేసాం అనమాట. నియర్లీ మేమైతే ఈ పూజ 8 o'clockకి స్టార్ట్ చేసాము. ఎట్ 10 o'clock కంప్లీట్ అయింది. సో, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అంతా కూడా దీపాలు సర్దడం ఇంకా అమ్మవారి ఫేస్ డ్రాయింగ్ అంతా కూడా ఇంకా నీట్గా అలంకరించడం. సో, అందరం కూడా ఒక మంచిగా ఒక సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. దసరాలో ఈ 3వ రోజుని మేమైతే ఇలా గడిపాము. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని కూడా అందరికీ పంచేసామన్నమాట. సో, ఫైనల్లీ అమ్మవారిని అయితే ఇంకొకసారి దర్శించుకోండి. సో, మేము పెట్టిన అమ్మవారు మా బావగారి ఇంట్లో పెట్టాం. సో, కాబట్టి డైలీ వ్లాగ్స్ అయితే ఖచ్చితంగా పెడతాను. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. ఇంకా మంచి అప్డేట్స్ అయితే ఇంకా ముందు ఉన్నాయి. నేను నా కూతురు కూడా దీపాలు వెలిగించేసాం. సో, పిల్లల హడావిడి నిజంగా దసరాలో ఎవ్రీ ఈవెంట్లో పిల్లలు చేసే హడావిడి మాకు చాలా నచ్చిందనమాట. ఎందుకంటే ఈ ఏజ్లో వాళ్ళ ఇంట్రెస్ట్ చూస్తే మాకు చాలా ముచ్చటేసింది. సో, ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.